హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర జాక్ మిషన్ ఉందా? ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీ మిషన్లు మీరు వాడుతున్నారా? వాటికి బాబిన్ వైండర్ పైన వచ్చిందా? సో బాబిన్ వైండర్ తిరగకపోతే ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాన్స్ అయ్యి నెక్స్ట్ వీడియోలో మీకు ఉపయోగపడే వీడియో నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాబిన్ వైండర్ లో ఒక రబ్బర్ వస్తుందండి. అది ఎలా మనం మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 3 స్క్రూలు ఓపెన్ చేసే ముందు మనం ముందుగా అయితే ఒక పెన్ సహాయంతో ఇలా గుర్తు వేసుకోవాలండి. జస్ట్ మనకు కొంచెం ఐడెంటిఫై కోసము. ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత ఇది వేరే డైరెక్షన్ లో పడకుండా ఆ గుర్తు అనేది మనకు తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే లైట్ గా జస్ట్ ఒక చిన్న గుర్తు వేసుకున్నాను. స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ 3 స్క్రూలు విప్పుకుంటానండి. ఫ్రెండ్స్, ఇది పైకి ఇలా తీసుకుంటే మొత్తం సెట్ అనేది ఊడొస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ రింగ్ అయితే ఏదైతే ఉందో దానికి ఒక రబ్బర్ వస్తుందండి. అది కట్ అయిపోయింది, లోపలే పడిపోయింది. చూద్దాం లోపల ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆ రింగ్ అనేది రబ్బర్ రింగ్. ఇది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఒక లైఫ్ 6 months 1 year ఉంటుందండి. అది దాని లైఫ్ అయిపోయిన తర్వాత ఇలా కట్ అయిపోయి దాని నుంచి ఊడి కింద పడిపోతుందండి. సో మనం ఇది మార్చుకోవాలి. కొత్త రింగ్ తీసుకొనేసి జస్ట్ ఇలా పెట్టేసి ప్రెస్ చేసేస్తే అది కరెక్ట్ గా దాని పొజిషన్ లో అది కూర్చుంటుందండి. సో ఇలా బిగించేయాలి. మళ్ళీ మనం పెన్ సహాయంతో ఎక్కడైతే గుర్తు వేసుకున్నామో కరెక్ట్ గా అది ఇలా కలుపుకుంటూ డైరెక్షన్ మారకుండా ఇలా పెట్టేసి మళ్ళీ ఆ స్క్రూలు అనేది ఆ పొజిషన్ లో ఫిట్ చేసేయాలండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఈ బాబిన్ వైండర్ అనేది రన్ అవుతుందా అనేది. బాబిన్ కూడా పెట్టి చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, మన బాబిన్ బాగా ఈజీగా తిరుగుతోంది.